విషయం ఏంటంటే, నువ్వెంత గొప్పవాడివైనా, ఎంత ఉన్నత వ్యక్తివైనా, ఎంత ఆస్తిపరుడివైనా, ఎంత టాలెంట్ నీకుండా నీ జీవితాన్ని బహిష్కరించే అంటే వెలివేసే 4 విషయాలు ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో, అదేదో ఒకరి జీవితంలో కాదు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో 4 విషయాలు మనల్ని వెలేస్తూ ఉంటాయి. 4 విషయాలు జీవితాన్ని వెలేస్తాయి. అందులో ఒకటి ఏంటి అంటే, 60 సంవత్సరాలకి మన వర్క్ అంటే మనం చేసే పని నుంచి మనల్ని వెలేస్తారు. మనం చేస్తున్న పని నుంచి మనం తీసేస్తారు. ఏ కంట్రీ కూడా 60 సంవత్సరాల తర్వాత అయ్యా రా మా దగ్గరికి వచ్చి పనిచేయి, మా దగ్గరుండి పనిచేయి అని ఎవరు కూడా నిన్ను 60 సంవత్సరాల తర్వాత పిలవరు. ఉండా పనిని తీసేసి రిటైర్డ్ అనే ఒక అవార్డు నీకు ఇచ్చేసి, రిటైర్మెంట్ అనే అవార్డు, ఇంకా అయ్యా ఇంక వెళ్ళు అని ఇంటికాడ నుంచే నీకు చక్కగా శాలరీ పంపిస్తారు. దాని అర్థం ఏంటో తెలుసా? నీ వర్క్ ప్లేస్ అంటే నువ్వు పనిచేసే పని దగ్గర నుంచి నిన్ను వెలేశారు, నిన్ను బహిష్కరించారు, నిన్ను దూరం చేశారు. అంటే మొట్టమొదటిగా నీ జీవితాన్ని వెలేసేది ఏంటో తెలుసా? ఫస్ట్ నీ వర్క్ ప్లేసే. రెండవది 70 సంవత్సరాలకి ప్రాబబ్లీ నీకు ఇన్విటేషన్ తగ్గిపోతాయి, నీ ఫ్రెండ్స్ నీ దగ్గర రావడం మానేస్తారు, కొంచెం నీకు ఆహ్వానాలు బయట నుంచి ఆహ్వానాలు తగ్గిపోతాయి. అప్పుడు దాని అర్థం నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? ఓ నన్ను సమాజం వెలేసింది అని, సమాజం బహిష్కరించింది అని. రెండవదిగా నిన్ను వెలేసేది ఏంటో తెలుసా? నీ యొక్క సొసైటీ. ఆల్మోస్ట్ యువర్ కార్నర్ ఆఫ్ ది సొసైటీ. అంటే ఇంకా కార్నర్లో ఉండిపోతాం, ఇంకా ఒక మూలన పడ్డవాళ్ళం లాగా ఉండిపోవటమే సొసైటీలో. ఇంకా ఆ తర్వాత నేను చేస్తాను, నా బలం ఉంది, నా శక్తి ఉంది అంటే అవ్వదు. అంటే వీటన్నిటిని బట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, 70 సంవత్సరాలకి నీ యొక్క సొసైటీ నిన్ను వెలేస్తుంది. ఇన్విటేషన్ రావు, ఏవి కూడా నీకు దగ్గరలో ఉండవు. ఇంకా ఆల్మోస్ట్ నువ్వు కార్నర్ ఆఫ్ ది సొసైటీ. 80 సంవత్సరాలకి ప్రాబబ్లీ నీకు తెలియని ఇంకో గొప్ప సత్యం ఏంటి అంటే, 80 సంవత్సరాలకి నీ కుటుంబమే నిన్ను వెలేస్తుంది. ఒకవేళ మీ పిల్లలు వచ్చి మా తాత అనొచ్చు, మీ యొక్క తమ్ముళ్ళు లేక అక్క వాళ్ళు లేకపోతే వాళ్ళ పిల్లలు వచ్చి నిన్ను బాబాయ్, మామయ్య, పెదనాన్న అని పిలవచ్చు, మా పెదనాన్న, మా తాతయ్య అని చెప్పొచ్చు. కానీ వాళ్ళకి నువ్వు ఏది బోధించినా వాళ్ళు మైండ్లో పెట్టుకోరు, అన్నట్టు వదిలేస్తారు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆల్మోస్ట్ నువ్వు కుటుంబం చేత కూడా వెలివేయబడ్డావు 80 సంవత్సరాలకి. వాళ్ళు నీ మాట విన్నట్టే ఉంటారు, కానీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ సొంత రోడ్డు వాళ్ళకు ఉంటుంది, అంటే వాళ్ళ సొంత ఆలోచన వాళ్ళకు ఉంటుంది. ఆల్మోస్ట్ యు ఆర్ ద కార్నర్ ఆఫ్ ది సొసైటీ. తెలుసా, నీ స్మెల్ కూడా వాళ్ళు భరించలేరు. నీ స్మెల్ కూడా ముసలివాడి అయిన తర్వాత, నీ వయసు అయిపోయిన తర్వాత నీ దగ్గర నుంచి వచ్చే స్మెల్ కూడా వాళ్ళు భరించలేరు. పక్కన కూర్చుంటే వెళ్ళిపోతారు, ముద్దాడితే దగ్గరికి రారు. కారణం ఏంటో తెలుసా? నిన్ను నీ కుటుంబం వెలేసింది. నీ నిర్ణయం పనికిరాదు, నువ్వు చెప్పిన మాట వినరు. అంటే ఆల్మోస్ట్ 80 సంవత్సరాలకి నువ్వు కార్నర్ అయిపోతావు. సో ఇంకా ప్రాబబ్లీ 90 సంవత్సరాలకి ఇంకేముండే వెళ్ళటానికి ముందు ఒకటే, ఈ భూమి కూడా నిన్ను వెలేస్తుంది. ఆ టయానికి బలం ఉంటే లేచి కూర్చుంటావు, లేకపోతే ఆల్మోస్ట్ పడిపోయి ఉంటావు. ఆ భూమి నిన్ను బహిష్కరించాలి, వెలివేసి ఇంకా దూరం, ఇంకా భూమి మీద ఉండకుండా ఉండాలి అనే భూమికి కూడా ఆశట. సో దాని అర్థం ఏంటి అంటే, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత నేర్పరి అయినా సరే, ఎంత స్కిల్ కలిగిన వాడైనా సరే, ఎంత ధనికులైనా సరే, వాళ్ళ జీవితాన్ని వెలివేసిన ఈ 4 విషయాలు గుర్తించుకుని భూలోకంలో బ్రతకాలి. రెండోది నేను చెప్పేది ఏంటో తెలుసా? వాటన్నిటికీ సిద్ధపడు. నాకు ఇది జరగదు అనుకోబాకు, ఇది నాకు కాదనుకోబాకు. మనిషిగా నువ్వు 90 సంవత్సరాలు బ్రతకాలి, నేను ఉండాలి అని నువ్వు కోరుకుంటే వీటన్నిటికీ సిద్ధపడి రెడీ అవ్వు. ఒకటి, నిన్ను పని వెలేస్తుంది. రెండవది, సమాజం వెలేస్తుంది. మూడవది, నీ కుటుంబం వెలేస్తుంది. నాలుగవది, భూమి కూడా వెలేస్తుంది. అప్పుడు భయపడద్దు, బాధపడద్దు. ఎస్, ఇట్స్ న్యాచురల్. ఇట్స్ సహజ సిద్ధం. అది సహజ సిద్ధం అంటే దానికి సిద్ధపడడం. దానికి సిద్ధపడి ధైర్యంగా ఉండండి. అయితే ఈ యొక్క సందర్భంలో నేను చెప్పాలనుకున్న ధైర్యం ఏంటో తెలుసా? నా యేసయ్య, నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకుని ముద్దాడుతాను. నీ కొడుకులు, నీ బంధువులు, నీకున్న బలగం, నీ వెంటే తిరిగిన ఫ్రెండ్స్ ఎవరైనా సరే నీకు 80-90 సంవత్సరాలు వచ్చేసరికి అందరూ దూరపరుస్తారు. బట్ నిన్ను హత్తుకుని ఎత్తుకుని ముద్దాడేది దేవుడు ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా.
అటువంటి దేవునికి నీ వయసు ఉండగా, నీ ఆలోచన ఉండగా, నీ జ్ఞానం ఉండగా, నీ శక్తి ఉండగా దేవునికి లోబడి వీటన్నిటికీ ధైర్యంగా ఉండాలి.